ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते. పద అర్థం చూద్దాం రండి. ధ్యాయతః ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటే, విషయాన్ ఇంద్రియ విషయాల గురించి, పుంసః మనుష్యునికి, సంగః ఆసక్తి మమకారం, తేషు ఉపజాయతే వాటిపై పుడుతుంది, సంగాత్ ఆ ఆసక్తి నుండి, సంజాయతే కామః కోరిక పుడుతుంది, కామాత్ కోరిక నుండి, క్రోధః అభిజాయతే కోపం పుడుతుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఇంద్రియ విషయాలపై మనసు తిరుగుతూనే ఉంటే ఆసక్తి పుడుతుంది, ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది, కోరిక నెరవేరకపోతే కోపం పుడుతుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఇది మనస్సు యొక్క పతన చక్రంకు ఆరంభం. ధ్యానం, ఆసక్తి, కోరిక, కోపం గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మనసు ఏదైతే ఆలోచిస్తుందో మనిషి అక్కడికి పోతాడు అని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.